సేవకులారా సువార్తికులారా దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని ఈ ఉదయకాల వాగ్దానం మనకి ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ముందుకి వినండి వినిపించండి కార్యక్రమం ద్వారా మేము ఇలా కూడుకుంటున్నందుకు నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమెన్. చెల్లిస్తారా? ఆమెన్. అయితే సామెతలు 13వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, జ్ఞానులు సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడవుతును, మూర్ఖ సహవాసం చేయవాడు చెడిపోవును. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం వస్తుంది, మూర్ఖులు సహవాసం చేస్తే మూర్ఖత్వం వస్తుంది, అయితే చెడిపోతారు. మనం ఏ సహవాసంలో ఉన్నాం? మొదటిగా సేవకులైన మనము ఎటు సహవాసంలో ఉన్నాం? మనము మన సంఘాన్ని ఎటు తీసుకువెళ్తున్నాం? మన నడతలు ఎటువైపు ఉన్నాయి? సేవకులారా, మొదటిగా నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, అలాగే మనందరితో మాట్లాడుతున్నాను. మనకి మన సంఘానికి చెప్తున్న వాక్యం ఇది. జ్ఞానులు సహవాసం జ్ఞానవంతులు అవుతాం. నిజమే కదా? ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు చెప్తున్న మాట ప్రకారంగా పరిశుద్ధాత్మ చేత నింపి నిత్య జీవంలోనికి ప్రయాణం చేయమని చెప్తుంటే రకరకాలుగా మనం చేస్తున్న ఈ యొక్క బోధను జ్ఞానముతో చేస్తున్నామా, అజ్ఞానంతో చేస్తున్నామా? నెంబర్ 1. నెంబర్ 2, మూర్ఖత్వం ఏంటండి? ఈ యొక్క గ్రూపుల్లో కానీ ఈ యొక్క ఇట్లలో కానీ ఒకరినొకరు ఎన్ని రోజులు ఇది? నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించండి అంటే అది విడిచిపెట్టాం చెప్తున్నాం, కానీ ఎదరవారిని ప్రేమించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మూర్ఖ సహవాసమే ఉంటారు, వాళ్ళు చెడిపోతూ ఏమైందంటే, ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. రోడ్డు ప్రక్కన నేను వెళ్తున్నప్పుడు ఒక బర్రె ఏం చేస్తుందంటే, అది బాగా బురదలో వెళ్ళి ఆ తోకని ఇట్లా కొట్టంగానే అదంతా మన మీద పడుతుంది. జాగ్రత్త, అది ఎలాగో బురదలో ఉంది, ప్రక్కనున్న మనల్ని కూడా బురదలోకి తీసుకువెళ్తుందేమో. జాగ్రత్తగా ఉండకపోతే ఆ బురద మన మీద పడుతుంది. కనుక నీవు ఆత్మీయతలోను, సంఘ క్షేమంలోను, కుటుంబ క్షేమంలోను, మన చుట్టూ ఉన్న క్షేమ అభివృద్ధిలోను మనం ఎవరితో సహవాసం ఉండాలంటే, నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో రక్తం కార్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు కొరకు ఆయన సహవాసంతో ఉండాలి, ఆయనతో నడవాలి, ఆయనలో జీవించాలి. ఇదండి నాకు తెలిసిన వాక్యం. కనుక దయచేసి ఫస్ట్ మొదటిగా చేయాల్సిన పని మరలా ఎందుకు చెప్తున్నానంటే, సహవాసం చాలా ప్రాముఖ్యమైనది, మన సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. మన సాక్ష్యము పడిపోయిందంటే దాంతోపాటు సంఘము, ఊరు, గృహము అన్నీ నానా విధములుగా దారి తప్పిపోతూ ఉంటాయి. కనుక అలా ఉండకోకుండా దేవుని యొక్క కృపలో ఉండాలని మిమ్మల్ని బ్రతుకులాడుకుంటూ దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహానదుడా, మహాగణుడా, నిత్యము వేలాది దూతలతో స్తుతింపబడుతున్న తండ్రి, నీకు వందనాలు. అవునయ్యా, మా సహవాసం మీతో ఉందా? లోకాశలో ఉందా? లోకములో పడిపోతున్నామా? నిత్య జీవంలోకి మార్గం వైపు మేము పరిగెత్తుతున్నామా అని మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను మాకు దయచేయమని, మా సంఘాలని, మా కుటుంబాలని, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుటకు సహాయం చేయమని ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.